వెల్కమ్ టు జిటిపిఎల్ న్యూస్. నేను దీపికా రాజ్. వార్తల ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. తిరుమల శ్రీవారిని దర్శించుకున్న భారత రాష్ట్రపతి ద్రౌపది ముర్ము. పూర్ణ కుంభంతో ఘన స్వాగతం పలికిన టీటీడీ చైర్మన్ బిఆర్ నాయుడు, ఈవో ఏవి ధర్మారెడ్డి. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అధ్యక్షతన 25న సెక్రటేరియట్లో తెలంగాణ కేబినెట్ సమావేశం. అధికారిక ఉత్తర్వులు జారీ చేసిన ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి కె రామకృష్ణారావు. అంతర్జాతీయ బాక్సింగ్ ఛాంపియన్షిప్లో మరోసారి గోల్డ్ మెడల్ సాధించిన ఇందూర్ బాక్సింగ్ దిగ్గజం నిఖత్ జరీన్. హర్షం వ్యక్తం చేసిన నిజామాబాద్ క్రీడా ప్రేమికులు. డీఎస్పీ జరీన్కు శుభాకాంక్షలు తెలిపిన డీజీపీ శివధర్ రెడ్డి. మోపాల్ మండలంలో విస్తృతంగా పర్యటించిన రూరల్ ఎమ్మెల్యే డాక్టర్ భూపతి రెడ్డి. కులాస్పూర్ గ్రామ పెద్ద చెరువులో చేపపిల్లల విడుదల. మోపాల్లో కుర్మ సంఘం భవన నిర్మాణానికి శంకుస్థాపన చేసిన ఎమ్మెల్యే. శబరిమలలో వేలాదిగా వచ్చే అయ్యప్ప భక్తుల సౌకర్యార్థం విద్యుత్ లేకున్నా నిత్యాన్న ప్రసాద వితరణకు ఏర్పాట్లు చేసిన అఖిల భారతీయ ధర్మ ప్రచార సభ. అయ్యప్ప భక్తులు ధన వస్తు రూపేణా సహాయం చేయాలని కోరిన నిర్వాహకులు. వయోజన వృద్ధుల అనుభవం, జ్ఞానం, విలువలు సమాజ నిర్మాణానికి ఎంతో అవసరం. కామారెడ్డిలో అంతర్జాతీయ వయోవృద్ధుల దినోత్సవంలో జ్యోతి ప్రజ్వలన చేసి మాట్లాడిన కలెక్టర్ ఆశీష్ సాంగ్వాన్. రంగారెడ్డి జిల్లా మహేశ్వరం ఎల్బీ నగర్లో పర్యటించి ప్రజల సమస్యలు తెలుసుకున్న జాగృతి అధ్యక్షురాలు కవిత. ఫార్ములా ఈ రేస్ బేఖార్ కేసు. కాంగ్రెస్ బీజేపీల టార్గెట్ బీఆర్ఎస్. నిజామాబాద్ బీఆర్ఎస్ కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో బీఆర్ఎస్ జిల్లా అధ్యక్షుడు మాజీ ఎమ్మెల్యే జీవన్ రెడ్డి. డొంకేశ్వర్లో కలెక్టర్ వినయ్ కృష్ణారెడ్డి ఆకస్మిక తనిఖీలు. తహసీల్దార్ కార్యాలయం, రైతు వేదిక, కొనుగోలు కేంద్రం సందర్శన. కళ్యాణలక్ష్మి షాదీ ముబారక్ పెండింగ్ అర్జీలపై ఆరా. తిరుమల శ్రీవారిని రాష్ట్రపతి ద్రౌపది ముర్ము దర్శించుకున్నారు. ఆలయ మర్యాదలతో ఆమెకు ఘన స్వాగతం పలికారు. 2 రోజుల పర్యటనలో భాగంగా భారత రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ఇవాళ తిరుమల శ్రీవారిని దర్శించుకున్నారు. ఆమె వెంట టీటీడీ చైర్మన్ బిఆర్ నాయుడు, ఈవో ఏవి ధర్మారెడ్డి తదితరులున్నారు. ఈ సందర్భంగా ఆలయ అర్చకులు రాష్ట్రపతికి పూర్ణ కుంభంతో ఘన స్వాగతం పలికారు. తొలుత ఆమె ఆలయ సాంప్రదాయం ప్రకారం శ్రీ భూ వరాహస్వామి దర్శనం చేసుకున్నారు. అనంతరం శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయంలోకి వెళ్లి దర్శనం చేసుకున్నారు. రాష్ట్రపతి రాక సందర్భంగా ఆలయ ఆవరణలో ఎలాంటి అవాంఛనీయ ఘటనలు చోటు చేసుకోకుండా భారీ పోలీసు బందోబస్తు ఏర్పాటు చేశారు. మధ్యాహ్నం రేణిగుంట విమానాశ్రయం నుంచి ప్రత్యేక విమానంలో బయలుదేరి రాష్ట్రపతి ద్రౌపది ముర్ము మధ్యాహ్నం 12:30 బేగంపేట ఎయిర్పోర్టుకు చేరుకుంటారు. మధ్యాహ్నం రాజ్భవన్లో భోజనం చేసి అక్కడి నుంచి సాయంత్రం 4 గంటలకు బొల్లారం రాష్ట్రపతి నిలయానికి వెళ్తారు. రేపు ద్రౌపది ముర్ము ఉదయం 9:30 బేగంపేట ఎయిర్పోర్ట్ నుంచి పుట్టపర్తికి వెళ్లనున్నారు. బాక్సింగ్ ఫైనల్స్లో తెలంగాణ డీఎస్పీ బాక్సర్ నిఖత్ జరీన్ గోల్డ్ మెడల్ సాధించడం పట్ల డీజీపీ శివధర్ రెడ్డి శుభాకాంక్షలు తెలిపారు. మహిళల 51 కేజీల ఫైనల్ ఫోటోలో ఆమె తన ప్రత్యర్థిపై 5-0 తేడాతో ఘన విజయం సాధించడం ఆమె సామర్థ్యానికి, అంకిత భావానికి నిదర్శనమని కొనియాడారు. గోల్డ్ మెడల్ సాధించి తెలంగాణ పోలీసు శాఖకు గర్వకారణంగా నిలిచిన నిఖత్ జరీన్ను అభినందిస్తున్నానని అన్నారు. క్రీడల్లో అత్యున్నత ప్రమాణాలు నెలకొల్పిన నిఖత్ విజయం ఇతర క్రీడాకారులకు ఆదర్శమని పేర్కొన్నారు. తెలంగాణ పోలీస్ ఫ్యామిలీ తరపున నిఖత్ జరీన్ భవిష్యత్తులో మరింత ఉన్నత శిఖరాలు అధిరోహించాలని డీజీపీ శివధర్ రెడ్డి ఆకాంక్షించారు. కామారెడ్డి జిల్లా బాన్స్వాడ జూనియర్ కళాశాలను ప్రభుత్వ సలహాదారుడు, స్థానిక ఎమ్మెల్యే పోచారం శ్రీనివాస్ రెడ్డి ఆకస్మిక తనిఖీ చేశారు. కామారెడ్డి జిల్లాలోని బాన్స్వాడ జూనియర్ కళాశాలను ఎమ్మెల్యే పోచారం ఆకస్మికంగా తనిఖీ చేశారు. కళాశాల ఆవరణలో విద్యార్థినులతో షటిల్ ఆడి ఆయన ఆనందం వ్యక్తం చేశారు. ఈ తనిఖీ సందర్భంగా పోచారం కళాశాలలోని సౌకర్యాలను, విద్యా బోధన పద్ధతులను పరిశీలించారు. విద్యార్థులకు అందుతున్న విద్యా నాణ్యతపై ఆరా తీశారు. పోచారం విద్యార్థినులతో షటిల్ ఆడడం వారిలో ఉత్సాహాన్ని నింపింది. విద్యార్థులు కూడా తమ ఎమ్మెల్యేతో సరదాగా గడిపినందుకు సంతోషం వ్యక్తం చేశారు. ఇది విద్యార్థులకు మరియు కళాశాల సిబ్బందికి ఆనందకరమైన సంఘటనగా నిలిచింది. పోచారం ఇటువంటి పర్యటనలు విద్యాసంస్థలపై ప్రభుత్వ దృష్టిని పెంచుతాయని, తద్వారా విద్యా ప్రమాణాలు మెరుగుపడతాయని అభిప్రాయపడ్డారు. కళాశాల అభివృద్ధికి తన పూర్తి సహకారం ఉంటుందని ఆయన హామీ ఇచ్చారు. మోపాల్ మండలంలో రూరల్ ఎమ్మెల్యే డాక్టర్ భూపతి రెడ్డి గ్రామ పంచాయతీ భవన నిర్మాణానికి శంకుస్థాపన చేశారు.
నిజామాబాద్ రూరల్ ఎమ్మెల్యే డాక్టర్ భూపత్ రెడ్డి మోపాల్ మండలం కాస్బాగ్ తాండాలో నూతన గ్రామ పంచాయతీ భవన నిర్మాణానికి శంకుస్థాపన చేశారు. ఈ కార్యక్రమంలో ఏఎంసీ చైర్మన్ ముప్ప గంగారెడ్డి, కాంగ్రెస్ మండల అధ్యక్షుడు సాయిరెడ్డి, బాడిషి సొసైటీ చైర్మన్ మోహన్ రెడ్డి, మోపాల్ సొసైటీ చైర్మన్ గంగారెడ్డి, ఎన్టీసీసీ డైరెక్టర్ లింగం, మండల తహసీల్దార్, మత్స్యశాఖ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు. గ్రామ పంచాయతీ పక్కా భవనాలు, అదేవిధంగా అంగన్వాడీ స్కూల్స్, మరి ఎక్కడైనా రోడ్లు లేని దగ్గర రోడ్లు కూడా నిర్మించాలన్నదే ప్రభుత్వం యొక్క లక్ష్యం. మరి దాంట్లో భాగంగానే మీ గ్రామానికి ఇవాళ గ్రామ పంచాయతీకి పూజ చేసుకోవడం జరిగింది. అది ఇక్కడ కాంట్రాక్టర్ కూడా ఇక్కడ భూశెట్టి గారు ఇంతకుముందు టెండర్ వేశారు, ఆయన కడతాను అంటున్నాడు. మీరందరూ కూడా సహకరించి 6 నెలల్లో కూడా ఈ బిల్డింగ్ కంప్లీట్ కావాలి. అర్థమైందా? సో మీరందరూ సహకారం లేకుండా మీ గ్రామ పంచాయతీ కష్టమవుతుంది. సో మీరు ఎన్ని ఇబ్బందులు ఉన్నా మరి గ్రామ పంచాయతీ కంప్లీట్ చేసుకుంటే మీ గ్రామానికి అన్ని విధాలుగా అందుబాటులో ఉంటుంది. శబరిమలలో తొలి ఎన్డీఆర్ఎఫ్ బృందం బాధ్యతలు స్వీకరించింది. శబరిమలలో తొలి జాతీయ విపత్తు నిర్వహణ దళం ఎన్డీఆర్ఎఫ్ బృందం విధుల్లో చేరింది. ప్రాంతీయ రెస్పాన్స్ సెంటర్కు చెందిన 4వ బెటాలియన్లోని 30 మంది సభ్యుల బృందం నవంబర్ 19న సన్నిధానానికి చేరుకుంది. ప్రస్తుతం వారు మెట్లు ప్రాంతం మరియు నడక మార్గాల వద్ద మోహరించబడ్డారు. ఒకేసారి ప్రతి ప్రాంతంలో 5 చొప్పున విధుల్లో ఉన్నారు. చెన్నై నుంచి వచ్చిన 38 మంది సభ్యుల మరో బృందం కూడా నిన్న రాత్రి చేరుకుంది. యాత్రికులకు సిపిఆర్ సహా అత్యవసర వైద్య సహాయం అందించేందుకు వారికి ప్రత్యేక శిక్షణ ఇవ్వబడింది. ఫస్ట్ ఎయిడ్ కిట్లు, స్ట్రెచ్చర్లు తదితర సామగ్రి సిద్ధం చేయబడింది. అత్యవసర పరిస్థితుల్లో తక్షణమే స్పందించడంతో పాటు రక్షణ కార్యక్రమాలను సమన్వయం చేసేందుకు వారు సిద్ధంగా ఉన్నారు. ఈ బృందం కాంక్రీట్ కట్టింగ్, చెక్క కోయడం, తాడు ఆధారిత రక్షణ పరికరాలతో అమర్చబడి ఉంది. శబరిమల ఏడీఎం మరియు పోలీసులు ప్రత్యేక అధికారి ఇచ్చే సూచనల మేరకు బృందం పనిచేస్తుందని బృంద నాయకుడు ఇన్స్పెక్టర్ జీసీ ప్రసాద్ తెలిపారు. మోపాల్ మండలంలో బీరప్ప కుర్మ సంఘం ఆధ్వర్యంలో నిర్మిస్తున్న కళ్యాణ మండపానికి రూరల్ ఎమ్మెల్యే డాక్టర్ భూపత్ రెడ్డి శంకుస్థాపన చేశారు. నిజామాబాద్ జిల్లా రూరల్ నియోజకవర్గంలోని మోపాల్ మండల కేంద్రంలో శుక్రవారం బీరప్ప కుర్మ సంఘం కళ్యాణ మండపానికి నూడా చైర్మన్, జిల్లా కుర్మ సంఘం అధ్యక్షులు కేశవేణుతో కలిసి రూరల్ ఎమ్మెల్యే భూమి పూజ చేశారు. ఈ సందర్భంగా రూరల్ ఎమ్మెల్యే ఆలయ ప్రాంగణంలో బీరప్ప దేవునికి ప్రత్యేక పూజలు చేసి శంకుస్థాపన శిలా ఫలకాన్ని ప్రారంభించారు. రూరల్ ఎమ్మెల్యే భూపత్ రెడ్డి మాట్లాడుతూ, నా నియోజకవర్గంలో కుర్మ సోదరులంటే నాకు చాలా అభిమానమని, నేను తెలంగాణ ఉద్యమం చేసే సమయంలో నా వెంట ఉండి నన్ను ప్రోత్సహించారన్నారు. నా వైద్య వృత్తిలో కూడా నాకు సహకరించారని, నేను వారికి ఎల్లప్పుడూ సహాయ సహకారాలు అందిస్తానని, వారు కట్టబోయే కళ్యాణ మండపానికి నా ప్రత్యేక నిధుల నుండి మంజూరు చేయిస్తానని కొనియాడారు. త్వరలోనే ఈ మండపాన్ని పూర్తి చేసి కుర్మ కులస్తులకే కాకుండా ప్రతి ఒక్కరికి ఉపయోగపడాలన్నారు. ఈ కార్యక్రమంలో నూడా చైర్మన్ కేశవేణు, ఏఎంసీ చైర్మన్ ముప్ప గంగారెడ్డి, మోపాల్ మండల కాంగ్రెస్ అధ్యక్షులు సాయిరెడ్డి, సిపిఐ ఎంఎల్ న్యూ డెమోక్రసీ కార్యదర్శి ఆకుల పాపయ్య, ఎన్డీసీసీపీ డైరెక్టర్ లింగం, కుర్మ సంఘం అధ్యక్షులు ఎర్రన్న, గణపతి, కాంగ్రెస్ నాయకులు, కుర్మ సంఘం పెద్దలు తదితరులు పాల్గొన్నారు. సో అన్ని విధాలుగా అది నాతో అప్పటి నుండి ఉన్నారు. ఇప్పుడు మీరు మీ అందరి ఆశీర్వాదంతో నేను ఇక్కడ ఎమ్మెల్యేగా ఉన్నా కాబట్టి తప్పకుండా మీరు నా ద్వారా సహకారము అందుకోవాలనడం తప్పలేదు. అయితే సరే, ఇది ఇప్పుడు మీరు కొన్నారు, అయితే ఇది ఒక మంచి కార్యక్రమం. అంటే ఒక బ్రాడ్ స్పెక్ట్రంగా తీసుకుంటే మనం ఒక అందరికీ ఉపయోగపడేటువంటి కళ్యాణ నడుపుతాం కాబట్టి దీన్ని ఎన్ని ఇబ్బందులు ఉన్నా ఏది ఉన్నా మరి దీన్ని పూర్తి చేసుకోవాల్సిన బాధ్యత మీ మీద ఉంది. తప్పకుండా మీరు నా దగ్గర ఏదైతే ఎక్స్పెక్ట్ చేస్తామో సహకారము మన కాంగ్రెస్ నా గురించి ఖచ్చితంగా మీకు లభిస్తుందనే భావిస్తా ఉన్నాను. డొంకేశ్వర్ మండల కేంద్రంలో కలెక్టర్ టి వినయ్ కృష్ణారెడ్డి శుక్రవారం ఆకస్మిక తనిఖీలు నిర్వహించారు. తహసీల్దార్ కార్యాలయాన్ని సందర్శించిన కలెక్టర్ భూభారతి రెవెన్యూ సదస్సుల్లో వచ్చిన దరఖాస్తులపై ఒక్కో గ్రామం వారీగా రెవెన్యూ అధికారులు సిబ్బందితో సమీక్ష జరిపారు. వచ్చిన దరఖాస్తుల్లో ఆయా మాడ్యూల్స్లో ఎన్ని అర్జీలు పరిష్కరించారు, ఎన్ని పెండింగ్లో ఉన్నాయి, ఎంతమందికి నోటీసులు ఇచ్చారు, క్షేత్రస్థాయి పరిశీలన ప్రక్రియకు అనుగుణంగా ఆన్లైన్లో అన్ని అంశాలను అప్లోడ్ చేశారా తదితర వివరాలను అడిగి తెలుసుకున్నారు. ప్రభుత్వం జారీ చేసిన మార్గదర్శకాలకు అనుగుణంగా సాదా బైనామా దరఖాస్తులను పరిష్కరించాలన్నారు. తిరస్కరణకు గురైన దరఖాస్తులకు సంబంధించి స్పష్టమైన కారణాలను పేర్కొనాలని సూచించారు. స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ సన్నాహక ప్రక్రియను చేపడుతున్న తీరును పరిశీలించి పలు సూచనలు చేశారు. గడువులోపు ఎస్ఐఆర్ పూర్తి చేయాలన్నారు. కళ్యాణ లక్ష్మి, షాదీ ముబారక్ మంజూరీలపై ఆరా తీశారు. దరఖాస్తులు అందిన వెంటనే అర్హులైన వారిని గుర్తిస్తూ వెంటనే మంజూరీ జాబితాలు పంపాలని ఆదేశించారు. ఆధార్ అవసరమైన విద్యార్థులకు జనన ధృవీకరణ పత్రాలను సత్వరమే మంజూరు చేయాలన్నారు. అనంతరం కలెక్టర్ ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని సందర్శించి ధాన్యం సేకరణ తీరును పరిశీలించారు. ఇంకనూ 10% వరకు వరి కోతలు మిగిలి ఉన్నాయని నిర్వాహకులు తెలుపగా
రైతులు ధాన్యం తెచ్చిన వెంటనే తూకం వేయించి మిల్లులకు తరలించాలని కలెక్టర్ సూచించారు. మిల్లుల వద్ద దొడ్డు రకం ధాన్యం సైతం సకాలంలో దిగుమతి చేసుకునేలా చూడాలని, ఒకవేళ ఎక్కడైనా అన్లోడింగ్ చేయకపోతే నేరుగా తన దృష్టికి తేవాలని కలెక్టర్ కొనుగోలు కేంద్రాల నిర్వాహకులకు సూచించారు. రైతులు ఇబ్బందులు పడకుండా సకాలంలో ట్రక్ షీట్లు తెప్పించుకుని ట్యాబ్ ఎంట్రీలు చేయించాలని, తద్వారా రైతుల ఖాతాల్లో వెంటనే బిల్లులు జమ అవుతాయన్నారు. కాగా రైతు వేదికను సందర్శించిన సందర్భంగా కలెక్టర్ స్థానిక రైతులతో భేటీ అయ్యారు. ధాన్యం అమ్మకాల విషయంలో ఏమైనా ఇబ్బందులు ఎదురయ్యాయని ఆరా తీయగా ఆరా తీయగా అలాంటిదేమీ లేదని, ధాన్యం అమ్మకాలు సాఫీగా జరిగాయని రైతులు తెలిపారు. వరితో పోలిస్తే అధిక ఆదాయాన్ని అందించే ఆయిల్ పామ్ పంట సాగుపై దృష్టి కేంద్రీకరించాలని సూచించారు. ఆయిల్ పామ్ సాగును ప్రభుత్వం అన్ని విధాలుగా ప్రోత్సహిస్తుందని గుర్తు చేశారు. రబీ సీజన్కు సంబంధించి కూడా రైతులకు ఎరువులు అందుబాటులో ఉండేలా ఇప్పటి నుంచే ప్రణాళికబద్ధంగా కృషి చేయాలని వ్యవసాయ అధికారులకు సూచించారు. కలెక్టర్ వెంట తహసీల్దార్ నరేష్ కుమార్, మండల వ్యవసాయ అధికారి మధుసూదన్ తదితరులు ఉన్నారు. తెలంగాణ రాష్ట్రంలోనే కాదు, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో కూడా పేదల సంక్షేమం, అభివృద్ధికి కృషి చేసిన ఘనత కాంగ్రెస్ ప్రభుత్వానిదేనని నిజామాబాద్ రూరల్ ఎమ్మెల్యే డాక్టర్ భూపత్ రెడ్డి అన్నారు. మోపాల్ మండలం కులాస్పూర్ పెద్ద చెరువులో చేప పిల్లలను రాష్ట్ర మత్స్యశాఖ పంపిణీ కార్యక్రమంలో భాగంగా ఎమ్మెల్యే చేతుల మీదుగా విడుదల చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే భూపతి రెడ్డి మాట్లాడుతూ గంగపుత్రుల ఆర్థికాభివృద్ధి కోసం ప్రభుత్వం 100% సబ్సిడీపై చేప పిల్లలను అందిస్తుందన్నారు. చెరువులను శుభ్రంగా ఉంచడం, కాలుష్యం లేకుండా సంరక్షించడం గంగపుత్రుల కీలక బాధ్యత అని సూచించారు. చెరువుల్లో పెంచిన చేపలను మార్కెట్లో అమ్ముకోవడం ద్వారా గంగపుత్రులకు మంచి లాభాలు వస్తాయన్నారు. అలాగే సంవత్సరానికి 3 సార్లు గంగపుత్రులకు శిక్షణ కార్యక్రమాలను నిర్వహించి వారికి లైసెన్స్లు జారీ చేయాలని మత్స్యశాఖ అధికారులను ఆదేశించారు. కాంగ్రెస్ ప్రభుత్వం బీసీలకు 42% రిజర్వేషన్ ఇచ్చిందని, అయితే కేంద్ర ప్రభుత్వం మాత్రం బీసీలకు వ్యతిరేక దృక్పథంతో వ్యవహరిస్తుందని మండిపడ్డారు. రానున్న స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీలకు 42% రిజర్వేషన్ ఇచ్చి పోటీలో దింపుతామని స్పష్టం చేశారు. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం మహిళల కోసం ఉచిత రేషన్ బియ్యం, ఉచిత రేషన్ కార్డు, ఉచిత బస్సు ప్రయాణం, ఇందిరమ్మ ఇల్లు, ఇంద్రశక్తి క్యాంటీన్లు వంటి పథకాలను అమలు చేస్తుందని తెలిపారు. బీజేపీ, బీఆర్ఎస్ 2 పార్టీలు కాంగ్రెస్ పార్టీని ఓడించడానికి ఒక్కటయ్యాయన్నారు. జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల్లో కూడా ఈ 2 పార్టీలు కలిసి ప్రచారం చేశాయని, కానీ ప్రజలు కాంగ్రెస్ వైపు నిలబడి అభ్యర్థిని గెలిపించారని చెప్పారు. కులాస్పూర్ చెరువును పర్యాటక స్థలంగా అభివృద్ధి చేయడానికి కృషి చేస్తానని ఎమ్మెల్యే హామీ ఇచ్చారు. చెరువులో దిగేందుకు మెట్లు, గట్టు పక్కన ప్రహరీ గోడ నిర్మాణానికి నిధులు కేటాయిస్తానని తెలిపారు. ఈ కార్యక్రమంలో ఫిషరీస్ కాంగ్రెస్ పార్టీ జిల్లా చైర్మన్ శ్రీనివాస్, ఏఎంసీ చైర్మన్ ముప్ప గంగారెడ్డి, కాంగ్రెస్ మండల అధ్యక్షుడు సాయిరెడ్డి, బాడిషి సొసైటీ చైర్మన్ మోహన్ రెడ్డి, మోపాల్ సొసైటీ చైర్మన్ గంగారెడ్డి, ఎన్డీసీసీ డైరెక్టర్ లింగం, మండల తహసీల్దార్, మత్స్యశాఖ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు. 21 నవంబర్ ఇది మత్స్యకారుల దినోత్సవం. ఈరోజు మత్స్యకారుల దినోత్సవం రోజు మన నిజామాబాద్ రూరల్లో మరి మొట్టమొదటిసారి ఈ సంవత్సరంలో మనము కంజర్ కులాస్పూర్ చెరువులో మనము చేప పిల్లను విడుదల చేయడం అనేది చాలా సంతోషకరం. దీంట్లో ముఖ్యంగా ప్రభుత్వం యొక్క ఉద్దేశం ఏంటంటే ఈ చేపల వృత్తిని ఇంకా పెంచాలి. ఎందుకంటే ఇప్పుడు మనకు మనిషి ఆరోగ్యంగా ఉండాలని అంటే మనకు మాంసకృతులు, తర్వాత వైటమిన్స్, తర్వాత ఏమైనా ఒమేగా యాసిడ్స్ అంటారు, అంటే ఎసెన్షియల్ అమైనో. తెలంగాణ క్రీడా ప్రతిభను మరోసారి ప్రపంచానికి చాటి చెప్పిన బాక్సర్ నిఖత్ జరీన్ను క్రీడాకారులు హృదయపూర్వక అభినందనలు తెలిపారు. గ్రేటర్ నోయిడాలో జరిగిన వరల్డ్ బాక్సింగ్ ఛాంపియన్షిప్ కప్ 2025లో నిఖత్ జరీన్ గోల్డ్ మెడల్ సాధించడం మన రాష్ట్రానికి గర్వకారణం. ఆమె కృషి, క్రమశిక్షణ, నిబద్ధత ఈ విజయానికి మూలమని క్రీడా ప్రేమికులు కొనియాడారు. భవిష్యత్తులో కూడా మరెన్నో అంతర్జాతీయ పథకాలతో దేశ రాష్ట్రాల ప్రతిష్టను మరింత ఎత్తుకు తీసుకెళ్లాలని ఆకాంక్షిస్తున్నామన్నారు. క్రీడాకారుల అభివృద్ధికి ప్రభుత్వం ఎల్లప్పుడూ తోడుంటుందన్నారు. ఆర్మూర్ జంబి హనుమాన్ ఆలయంలో గురుస్వామి నగేష్ శర్మ ఆధ్వర్యంలో అధిక సంఖ్యలో భక్తులు మాలను ధరించారు. ఆర్మూర్ పట్టణం జంబి హనుమాన్ మందిరంలోని అయ్యప్ప ఆలయం వద్ద గురుస్వామి నగేష్ శర్మ ఆధ్వర్యంలో అధిక సంఖ్యలో గోవింద్పేట్ అయ్యప్ప భక్తులు మాల ధరించారు. ఈ సందర్భంగా నగేష్ శర్మ మాట్లాడుతూ దీక్షాధారణ చేపట్టిన భక్తులు నియమనిష్టలతో ఉండాలని సూచించారు. వారిపై తప్పకుండా అయ్యప్ప దేవుని ఆశీస్సులు ఉంటాయని తెలిపారు. ప్రతి ఒక్కరు కూడా పాల్గొని ఆ పూజా కార్యక్రమంలో స్వామిని సేవించి భజించి అయ్యప్ప స్వామికి కృపకు పాత్రలు కావాలని కోరుతున్నాము. మాలధారణ చేసిన స్వాములు కనీసము 11 పూజలలో పాల్గొనాల్సి ఉంటుంది. కాబట్టి మీకు వీలైనంత పూజలలో కార్యక్రమంలో పాల్గొని ఆధ్యాత్మిక కార్యక్రమాలలో పాల్గొని ఈ 41 రోజు కూడా జనం బాట కార్యక్రమంలో భాగంగా 2 రోజులు రంగారెడ్డి జిల్లాలో పర్యటిస్తున్నానని తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కవిత తెలిపారు.
ఈ సందర్భంగా కవిత మాట్లాడుతూ కవిత జనంబాటలో భాగంగా 2 రోజులు రంగారెడ్డి జిల్లాలో పర్యటిస్తున్నామన్నారు. మహేశ్వరం, ఎల్బీ నగర్, ఇబ్రహీంపట్నంలోని సమస్యలను ఇవాళ తెలుసుకుంటామన్నారు. ప్రజలకున్న అనేక సమస్యలు, వాటిని ఎలా పరిష్కరించాలన్న దానిపై స్థానికులు మేధావులతో చర్చిస్తున్నామని చెప్పారు. నిన్న షేర్లింగంపల్లి నుంచి రాజేంద్రనగర్, చేవెళ్ల, షాద్నగర్లో ఉన్న సమస్యలు తెలుసుకున్నామని చెప్పారు. మహేశ్వరంలో పాండు రంగారెడ్డి ఆధ్వర్యంలో సత్యనారాయణ జాగృతి ఆఫీస్ ఏర్పాటు చేశారని తెలిపారు. నియోజకవర్గ స్థాయిలో గతంలో ఉన్న ఆఫీసులో కాకుండా ఇది తొలి అడుగన్నారు. మహేశ్వరంలో జాగృతి కార్యాలయం ద్వారా ప్రజలకు మంచి జరగాలన్నారు. మహేశ్వరం అంటేనే లక్కీ అనే పేరు ఉందని, జాగృతికి కూడా శుభం జరగాలన్నారు. మహేశ్వరంలో గతంలో ఉద్యమంలో పనిచేసిన జాగృతి కార్యకర్తలు మళ్లీ సొంత గుటికి చేరుకుంటున్నారు. పెద్ద ఎత్తున చేరుతూ జాగృతిని మరింత బలోపేతం చేయాలని కోరుతున్నానన్నారు. జనంబాట కార్యక్రమంలో భాగంగా మరి మేము నిన్న ఈరోజు రంగారెడ్డి జిల్లాలో పర్యటన చేస్తూ ఉన్నాం. రంగారెడ్డి జిల్లాలో అనేక సమస్యల్ని చూసుకుంటూ ప్రజల దగ్గరికి వెళ్ళి వారితో మాట్లాడుతూ మరి ఆ సమస్యలు ఎట్లా పరిష్కరించాలనేటటువంటి అంశాల్లో అక్కడ స్థానికంగా ఉండేటటువంటి ప్రజలతోని మేధావులతో చర్చిస్తూ ముందుకు సాగుతున్నటువంటి సందర్భం. నిన్న షేర్లింగంపల్లి నుండి ప్రారంభించుకొని రాజేందర్ నగర్, చేవెళ్ళ, అట్లానే షాద్ నగర్, ఆ తర్వాత రాత్రికి మహేశ్వరం చేరుకున్నాం. ఆ తర్వాత ఈరోజు పొద్దున మరి మహేశ్వరం, ఇబ్రహీంపట్నం. వయోవృద్ధుల అనుభవం, జ్ఞానం, విలువలు సమాజ నిర్మాణానికి అత్యంత ప్రాముఖ్యమని, వారికి గౌరవం, ఆరోగ్యం, భద్రత కల్పించడం ప్రతి ఒక్కరి బాధ్యత అని కామారెడ్డి జిల్లా కలెక్టర్ ఆశీష్ సాంగ్వాన్ తెలిపారు. అంతర్జాతీయ వయోవృద్ధులు దినోత్సవం సందర్భంగా జిల్లా కేంద్రంలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో జ్యోతి ప్రజ్వలన గావించి ప్రారంభించారు. మహిళలు, పిల్లలు, వికలాంగుల సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో అంతర్జాతీయ వయోవృద్ధుల దినోత్సవం 2025 థీమ్ ఓల్డర్ పర్సన్స్ డ్రైవింగ్ లోకల్ అండ్ గ్లోబల్ యాక్షన్, మన ఆకాంక్షలు మన శ్రేయస్సు మన హక్కులు అనే థీమ్తో జిల్లా కేంద్రంలో ఈ కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు. ముఖ్య అతిథిగా విచ్చేసిన జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ వయోవృద్ధుల అనుభవం, జ్ఞానం, విలువలు సమాజ నిర్మాణానికి అత్యంత ప్రాముఖ్యమని, వారికి గౌరవం, ఆరోగ్యం, భద్రత కల్పించడం ప్రతి ఒక్కరి బాధ్యత అని తెలిపారు. వయోవృద్ధుల సంక్షేమం కోసం ప్రభుత్వం అమలు చేస్తున్న వివిధ పథకాలపై ఆయన వివరించారు. సమాజానికి అనుభవం, ధర్మం, విలువల ప్రతిరూపమని, వారి ఆరోగ్యం, భద్రత, గౌరవం ప్రభుత్వం, సమాజం ఉమ్మడిగా కాపాడాల్సిన బాధ్యత అని పేర్కొన్నారు. ఈ సంవత్సరం థీమ్ ఓల్డర్ పర్సన్స్ డ్రైవింగ్ లోకల్ అండ్ గ్లోబల్ యాక్షన్, మన ఆకాంక్షలు మన శ్రేయస్సు మన హక్కులు వయోవృద్ధుల పాత్రను ప్రపంచవ్యాప్తంగా ఉన్నతంగా ప్రతిబింబిస్తుందని తెలిపారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్న వయోవృద్ధులకు వివిధ రకాల క్రీడల్లో గెలుపొందిన వారికి మెమోంటోలు అందించారు. అనంతరం ఆవరణలో మొక్కలు నాటారు. ఈ కార్యక్రమంలో DWO ప్రమిళ, రెడ్ క్రాస్ సొసైటీ రాజన్న, తహసీల్దార్ జనార్దన్, మాజీ గ్రంథాలయ చైర్మన్ రాజేశ్వరరావు, విఠల్ రెడ్డి, మున్సిపల్ కమిషనర్, వయోవృద్ధులు తదితరులు పాల్గొన్నారు. శబరిమల పాదయాత్ర చేస్తున్న భక్తులకు భిక్ష, అల్పాహారం అందిస్తున్న భక్తులకు అయ్యప్ప సునీల్ గురుస్వామి కృతజ్ఞతలు తెలిపారు. శబరిమలకు మహాపాదయాత్ర చేపట్టిన బాసర అయ్యప్ప స్వాములకు అడుగడుగునా భక్తుల నుండి విశేష స్పందన లభిస్తుందని అయ్యప్ప సునీల్ గురుస్వామి తెలిపారు. 41వ రోజు అయ్యప్ప స్వాములకు పర్యాకులంలో మధ్యాహ్నం భిక్షను అయ్యప్ప మందిరంలో పరుచూరి సుధాకర్ కుటుంబ సభ్యులు ఏర్పాటు చేసినట్లు సునీల్ గురుస్వామి తెలిపారు. ప్రతిరోజు తమ పాదయాత్ర చేస్తున్న సమయంలో అల్పాహారం భిక్షలను ఏర్పాటు చేస్తూ పాదయాత్రకు సహకరించిన ప్రతి ఒక్కరికి ఆ అయ్యప్ప కరుణా కటాక్షాలు ఉండాలని అయ్యప్ప సునీల్ గురుస్వామి వారికి కృతజ్ఞతలు తెలిపారు. బాసర మందిరం నుండి శబరిమల వరకు 45 రోజుల మహాపాదయాత్ర. ఈరోజు మహాపాదయాత్ర భాగంలో 41వ రోజు. ఈరోజు భిక్షదాతగా పరుచూరి సుధాకర్ గారు, వారి భార్య ఉషారాణి, వారి కుమారులు భరత్ సాయి, వారి కూతురు భావన, వీరు ఈరోజు ఇక్కడ భిక్షదాతగా నిత్యం స్వామి వారికి అయ్యప్ప. గ్రామీణ ప్రాంతాల సౌకర్యార్థం మెగా ఎక్స్చేంజ్ అండ్ ఫ్రీ ఓన్డ్ కార్స్ మేళాను సద్వినియోగం చేసుకోవాలని నోడా చైర్మన్ కేశవేను సూచించారు. నిజామాబాద్ నగరంలోని ఆర్మూర్ రోడ్లో గల మెగా ఎక్స్చేంజ్ అండ్ ఫ్రీ ఓన్డ్ కార్స్ మేళాను శుక్రవారం నోడా చైర్మన్ కేశవేను ప్రారంభించారు. ఈ సందర్భంగా కేశవేను మాట్లాడుతూ గ్రామీణ ప్రాంత ప్రజల కోసం ఏర్పాటు చేసిన మెగా ఎక్స్చేంజ్ అండ్ ఫ్రీ ఓన్డ్ మేళాను సద్వినియోగం చేసుకోవాలన్నారు. ఈ మేళాలో కారు బుక్ చేసుకున్న వారికి 10,000 రూపాయల డిస్కౌంట్ కంపెనీ యాజమాన్యం ఏర్పాటు చేయడం అభినందనీయమన్నారు. ఇంకా ఈ కార్యక్రమంలో మార్కెటింగ్ మేనేజర్ షకీర్ బాషా, ఫైనాన్స్ మేనేజర్ ప్రవీణ్, షోరూమ్ టీమ్ లీడర్ హరీష్ తదితరులు పాల్గొన్నారు. ఈరోజు నిజామాబాదు నగరంలో హర్ష టొయోటా నిజామాబాద్ వారి సౌజన్యంతో గ్రామీణ మహోత్సవ్ మెగా ఎక్స్చేంజ్ అండ్ ఫ్రీ ఓన్డ్ కార్స్ మేళాను ప్రారంభించడం జరిగింది. ఇది జిల్లా ప్రజలందరూ, ముఖ్యంగా టొయోటా కార్ లవర్స్ అందరూ కూడా దీన్ని గమనించగలరు. ఇక్కడ ఈరోజు, రేపు, ఎల్లుండి 3 రోజుల పాటు ఈ మెగా మేళాను నిర్వహించడం జరుగుతుంది. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అధ్యక్షతన ఈ నెల 25న సెక్రటేరియట్లో ఉదయం 11 గంటలకు తెలంగాణ కేబినెట్ సమావేశం నిర్వహించనున్నారు.
ఈ మేరకు ఇవాళ అందుకు సంబంధించి ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి కె రామకృష్ణరావు అధికారిక ఉత్తర్వులు జారీ చేశారు. స్థానిక సంస్థల ఎన్నికల్లో 50% రిజర్వేషన్పై డెడికేషన్ కమిషన్ ఇచ్చిన నివేదికను కేబినెట్లో పెట్టి ఆమోదించనున్నారు. అదేవిధంగా స్థానిక ఎన్నికల నిర్వహణ సన్నద్ధతపై చర్చించనున్నారు. అదేవిధంగా డిసెంబర్ 1 నుంచి 9 వరకు రాష్ట్ర వ్యాప్తంగా ప్రభుత్వ అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలను ప్రజలకు చేరువ చేసేందుకు వారోత్సవాల నిర్వహణపై చర్చించనున్నారు. అదేవిధంగా పత్తి కొనుగోలు, రైజింగ్ తెలంగాణ 2047 లక్ష్యాలు, గిగ్ వర్కర్స్ బిల్లు, సౌదీ బస్సు ప్రమాదంలో మరణించిన కుటుంబాలకు 5 లక్షల రూపాయల పరిహారం వంటి అంశాలు మంత్రివర్గ సమావేశంలో చర్చకు రానున్నట్లు తెలుస్తోంది. ఫార్ములా ఈ రేస్ ఒక బేకార్ కేసు అని కేటీఆర్ను ప్రజాక్షేత్రంలో ఎదుర్కోలేక అవినీతి అంటూ ఇది కాంగ్రెస్ లేపిన పుకారని బీఆర్ఎస్ నిజామాబాద్ జిల్లా అధ్యక్షుడు మాజీ ఎమ్మెల్యే ఆశన్న గారి జీవన్ రెడ్డి మండిపడ్డారు. నిజామాబాద్ నగరంలోని బీఆర్ఎస్ పార్టీ జిల్లా కార్యాలయంలో శుక్రవారం జరిగిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ ఫార్ములా ఈ రేస్ కేసు పేరుకేనని, అసలు కాంగ్రెస్ బీజేపీల టార్గెట్ బీఆర్ఎస్ కారు అని ఆయన అన్నారు. కాంగ్రెస్ బీజేపీలు సంయుక్తంగా సమర్పిస్తున్న ఫార్ములా ఈ రేస్ అనే అభూత కల్పిత సీరియల్ను సృష్టించారని ఆయన చెప్పారు. మొగలి రేకులు, కార్తీక దీపం సీరియల్స్ లాగా సాగదీస్తూ బీఆర్ఎస్ను దెబ్బకుట్టే కుట్ర చేస్తున్నారని, ఈ కుట్రలో పాత్రధారులు, సూత్రధారులు రేవంత్ రెడ్డి, కిషన్ రెడ్డి, బండి సంజయ్, సీఎం రమేష్లని జీవన్ రెడ్డి ఎద్దేవా చేశారు. కేటీఆర్పై కేసు రేవంత్ రెడ్డి ఫ్రస్ట్రేషన్కు నిదర్శనమని, పాలన చేతకాక డైవర్షన్ రాజకీయాలతో రేవంత్ నానా తంటాలు పడుతున్నారని ఆయన అన్నారు. కేటీఆర్పై కేసుకు తాజాగా గవర్నర్ అనుమతి పేరుతో రాజకీయం తతంగం చేశారని, ఇది కాంగ్రెస్ బీజేపీల మాయాజాలమని ఆయన పేర్కొంటూ గవర్నర్ ఎన్నిసార్లు అనుమతి ఇస్తారని ఆయన ప్రశ్నించారు. బీసీలకు 42% రిజర్వేషన్లు కల్పించడం వంటి ప్రజలకు ఉపయోగపడే బిల్లులు ఆమోదించడానికి మనసురాని గవర్నర్లు, బీజేపీ పెద్దల ఆదేశాలు పాటిస్తూ రాజకీయ అభ్యర్థులను అణచివేసే కేసులకు మాత్రం ఆఘమేఘాల మీద అనుమతులు ఇస్తున్నారని జీవన్ రెడ్డి విమర్శించారు. కేటీఆర్పై కేసు విషయంలో కాంగ్రెస్ బీజేపీ ఫెవికాల్ బంధం మరోమారు బయటపడిందని ఆయన ఆరోపించారు. తెలంగాణ రాష్ట్ర సాధన కోసం పోరాడిన కేటీఆర్ నిఖార్సైన ఉద్యమకారుడన్నారు. తెలంగాణ స్వేచ్ఛ కోసం కదం తొక్కిన పోరుబిడ్డ అని ఆయన పేర్కొన్నారు. హైదరాబాద్కు గుర్తింపు తెచ్చారన్నారు. ఐటీ, మున్సిపల్, ఇండస్ట్రీ మంత్రిగా కేటీఆర్ తెలంగాణను అగ్రభాగాన నిలబెట్టారన్నారు. తెలంగాణ తలసరి ఆదాయం పెరగడానికి, దేశ జీడీపీలో తెలంగాణ వాటా పెరగడానికి కేటీఆరే కారణమన్నారు. ఫార్ములా 1లో కేటీఆర్ జైలుకు పోతే ఎందరో సీఎంలు జైలుకు పోవాల్సి ఉంటుందని ఆయన వ్యాఖ్యానించారు. కేటీఆర్ తెలంగాణలో చేసింది ఎంతోమంది సీఎంలు తమ రాష్ట్రాల్లో చేశారని ఆయన గుర్తు చేశారు. ఫార్ములా 1తో కేటీఆర్ పెట్టుబడులు తెస్తే రేవంత్ రెడ్డి అందాల పోటీలతో రాష్ట్రం పరువును అంగట్లో పెట్టి అమ్మారని, లోకేష్ ఏపీకి ఇప్పుడు గూగుల్ తెస్తే కేసీఆర్ హైదరాబాద్కు ఎప్పుడో తెచ్చారని జీవన్ రెడ్డి పేర్కొన్నారు. కక్ష సాధింపు రాజకీయాలు చేస్తున్నాడు ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అని చెప్పి సందర్భంగా తెలియజేస్తున్నా. కేటీఆర్ ప్రతిపక్షంలో ప్రతి క్షణం ప్రజల కోసమే పనిచేస్తుండడమే రేవంత్కు పగ కారణమైందని చెప్పి సందర్భంగా తెలియజేస్తున్నా. ఒక్కరోజైనా కేటీఆర్ని జైల్లో పెట్టి మానసిక ఆనందం పొందాలని ఈ షాడిస్ట్ సీఎం తాపత్రయ పడుతుండని చెప్పి సందర్భంగా తెలియజేస్తూ ఉన్నా. కేటీఆర్ మందిగా ఉన్నప్పటి నుంచే ఆయనపై రేవంత్ రకరకాల బద్నాములు చేసిండని చెప్పి సందర్భంగా తెలియజేస్తూ ఉన్నా. తాను చేసే పాడు పనులు కేటీఆర్కి ఆపాదించి రేవంత్ రాక్షస ఆనందం పొందుతుందని చెప్పి సందర్భంగా తెలియజేస్తున్నా. ఇప్పుడు కూడా అదే ధోరణి రేవంత్ వెళ్తున్నాడని చెప్పి సందర్భంగా తెలియజేస్తున్నా. బాసర నుండి శబరిమలకు చేపట్టిన అయ్యప్ప స్వాముల మహాపాదయాత్ర 41వ రోజుకు చేరిందని అయ్యప్ప సునీల్ గురుస్వామి తెలిపారు. అఖిల భారత అయ్యప్ప ధర్మ ప్రచార సేవా సమితి ఆధ్వర్యంలో నిర్మల్ జిల్లా బాసర నుండి శబరిమల వరకు మొదలైన అయ్యప్ప స్వాముల మహాపాదయాత్ర 41వ రోజుకు చేరుకుంది. శుక్రవారం ఉదయం బండ్లగుండు నుండి మొదలైన ఈ మహాపాదయాత్ర మధ్యాహ్నం వరకు 15 కిలోమీటర్లు పెరియంకులం వరకు చేరుకుంది. అయ్యప్పాలయంలో పరుచూరి సుధాకర్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన భిక్షను స్వీకరించిన అనంతరం తిరిగి మహాపాదయాత్రను మొదలుపెట్టారు. 11 మీటర్లు పాదయాత్ర చేశారు. శుక్రవారం 26 కిలోమీటర్ల పాదయాత్రను పూర్తి చేశారు. ఇప్పటి వరకు మొత్తం 1236 కిలోమీటర్ల దూరం పాదయాత్రను పూర్తి చేసినట్లు అయ్యప్ప సునీల్ గురుస్వామి తెలిపారు. ఇంకో 4 రోజుల్లో అయ్యప్ప సన్నిధానానికి చేరుకుంటామని చెప్పారు. చిన్నారులు ఇప్పటి నుండే పఠనాసక్తి పెంచుకోవాలని అదనపు కలెక్టర్ కిరణ్ కుమార్ సూచించారు. నిజామాబాద్ జిల్లా కేంద్రంలో గురువారం 58వ గ్రంథాలయ వారోత్సవాల ముగింపు కార్యక్రమానికి ఆయన ముఖ్య అతిథిగా హాజరయ్యారు. త్వరలోనే సమగ్ర ప్రణాళికతో విద్యార్థులకు, పాఠకులకు సౌకర్యవంతమైన గ్రంథాలయాన్ని రూపొందించే విధంగా అధికారులను ఆదేశించినట్లు తెలిపారు. జిల్లా కేంద్ర గ్రంథాలయం 50 ఏళ్ల చరిత్ర కలిగి ఉందని ఉర్దూ అకాడమీ చైర్మన్ తాహిర్ బిన్ హమ్దాన్, గ్రంథాలయ సంస్థ చైర్మన్ అంతిరెడ్డి రాజిరెడ్డి పేర్కొన్నారు. వివిధ పోటీల్లో విజేతలుగా నిలిచిన వారికి బహుమతులను అందజేశారు. ఉత్తరాఖండ్లోని మౌంట్ చంద్రశీల ట్రెక్కింగ్ చేసిన గిన్నిస్ బుక్ వరల్డ్ రికార్డ్ అందుకున్న జిల్లాకు చెందిన 5 ఏళ్ల కొత్తకొండ శివప్రసాద్ను సత్కరించారు. ఈ కార్యక్రమంలో జిల్లా గ్రంథాలయ సంస్థ కార్యదర్శి బుగ్గారెడ్డి, డిప్యూటీ లైబ్రేరియన్ రాజిరెడ్డి, న్యాయ నిర్ణేతలు అపర్ణ, మంజులారెడ్డి, పద్మజరెడ్డి, రాజేంద్ర ప్రసాద్, వివిధ పాఠశాలలకు చెందిన విద్యార్థులు, ఉపాధ్యాయులు పాల్గొన్నారు. సుమారు 2 లక్షల విలువైన కుర్చీలు మరియు వాటర్ కూలర్స్ ఇవన్నీ
మన జిల్లాలో చదువుకొని సబ్ ఇన్స్పెక్టర్లా పాస్ అయిన వాళ్ళు కన్నావూరు అనే పేరు పెట్టుకొని వాళ్ళు డొనేట్ చేయడము, ఆ ఫర్నిచర్ మొత్తం మన జిల్లాకు సంబంధించిన ప్రతి లైబ్రరీలో కూడా ఏర్పాటు చేయడం జరిగింది. బోర్యం శాఖ గ్రంథాలయం కూడా చైర్మన్ కేశవేణి గారు అడగగానే 8 లక్షల రూపాయలు మంజూరు చేయడం జరిగింది. అక్కడ టాయిలెట్స్ లేవు, అదే విధంగా మహారి కూడా లేదు కాబట్టి పార్కిన్సన్ అనే వ్యాధిని తొలి దశలో మందుల ద్వారా నయం చేయవచ్చని, వ్యాధి ముదిరితే డీప్ బ్రెయిన్ స్టిమ్యులేషన్ అనే శస్త్రచికిత్స ద్వారా నియంత్రించవచ్చని యశోద ఆసుపత్రి వైద్యులు డాక్టర్ బర్గోహైన్ తెలిపారు. శుక్రవారం నిజామాబాద్ ప్రెస్ క్లబ్లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ డీబీఎస్ ద్వారా రోగుల జీవితం మెరుగుపడుతుందన్నారు. పార్కిన్సన్ అనే వ్యాధి ఒక ప్రగతిశీల మెదడు వ్యాధి అని, ఇది లక్షలాది మందిని ప్రభావితం చేస్తుందన్నారు. భారతదేశంలో పార్కిన్సన్ వ్యాధి యొక్క వ్యాప్తి ప్రతి లక్ష జనాభాకు 15 నుండి 43 కేసుల మధ్య ఉంటుందని అంచనా వేశారు. జీవన దీర్ఘత్వం పెరుగుతుండటంతో పార్కిన్సన్ వ్యాధితో బాధపడుతున్న వారి సంఖ్య కూడా పెరిగే అవకాశం ఉందన్నారు. డీబీఎస్ ద్వారా దీర్ఘకాలిక వ్యాధులైన రక్తపోటు, మధుమేహం లాంటి వ్యాధులను అరికట్టవచ్చన్నారు. డీబీఎస్ మెదడులో 2 వైపులా చికిత్స చేయగలదని, ఇది 2 అవయవాలపై ప్రభావం చూపే రోగులకు లాభదాయకమన్నారు. ఈ సమావేశంలో వైద్యులు ప్రసాద్, రుక్మిణిలు పాల్గొన్నారు. లాభం ఉంటారు 3 నెలలే 9 నెలలకే మొత్తం లాభం ఉంటారు. ఎంత లాభం? ఇది 2000 సంవత్సరంలో మన ఇండియాలో మొదలైంది. డాక్టర్ రూపం గారు, ప్రొఫెసర్ రూపం గారు ఇండియాలో స్టార్ట్ చేసిన మొదటి శ్రేణి వాళ్ళల్లో డాక్టర్ రూపం గారు. మ్యాక్సిమం నెంబర్ ఇది కేసెస్ మ్యాక్సిమం నెంబర్ నిమ్స్ ఇక్కడే చేసిందా? నిమ్స్లో ఇప్పుడు యశోదను చేస్తుంది. మ్యాక్సిమం నెంబర్ కంట్రీలో ఉంటారు. 1000. బాల్కొండలో శ్రీ హరిహర ఎంటర్ప్రైజెస్ లో చోరీ చేసిన దొంగలను స్థానిక పోలీసులు అరెస్ట్ చేసినట్లు రూరల్ సిఐ శ్రీధర్ రెడ్డి తెలిపారు. బాల్కొండ మండల కేంద్రంలోని శ్రీ హరిహర ఎంటర్ప్రైజెస్ లో చోరీకి పాల్పడ్డ దొంగలను అరెస్ట్ చేసి సొత్తును స్వాధీనం చేసుకున్నట్లు ఆర్మూర్ రూరల్ సీఐ శ్రీధర్ రెడ్డి తెలిపారు. బాల్కొండ పోలీస్ స్టేషన్లో ఆయన బాల్కొండ ఎస్ఐ శైలేందర్తో పాటు మీడియాతో మాట్లాడారు. టీవీలతో పాటు విలువైన ఎలక్ట్రానిక్ వస్తువులను ఈ నెల 19న దొంగలించి టాటా వాహనంలో పోచంపాడుకు తరలిస్తుండగా పట్టుకున్నట్లు ఆయన చెప్పారు. నిందితులు పల్లికొండకు చెందిన సుంకెట తేజ, సోన్పేటకు చెందిన మీసాల అజయ్ను పట్టుకుని రిమాండ్కు తరలించినట్లు సీఐ చెప్పారు. చోరీ జరిగిన 2 రోజుల్లోనే సొత్తుతో పాటు నిందితులను పట్టుకున్న ఎస్ఐ శైలేందర్, పోలీసు సిబ్బంది మహిపాల్, రమేష్, నవీన్లను సీఐ అభినందించారు. బాలికల సంరక్షణ కోసం అంకిత భావం, నిబద్ధతతో, దీక్షతో ముందుకు సాగుతున్నారు అయ్యప్ప మాల దారుడు శ్రీనివాస్. సుదూర ప్రాంతాన్ని సైకిల్ యాత్రగా ఎంచుకొని ప్రధానిని కలిసి విన్నవించనున్నారు. బాలికలను సంరక్షించాలని శ్రీనివాస్ అయ్యప్ప మాల ధరించాడు. అంతేకాకుండా ప్రధాని నరేంద్ర మోడీని కలిసి విన్నవించేందుకు 12 రోజుల పాటు సైకిల్ యాత్ర చేపట్టారు. త్వరలో ప్రధానిని కలిసి బాలికల రక్షణతో పాటు కాపాడేందుకు విస్తృత ఏర్పాట్లు, కఠిన చట్టాలు తీసుకురావాలని కోరతానని శ్రీనివాస్ తెలిపారు. నా ప్రయత్నానికి అందరూ సహకరించాలని కోరారు. 12 రోజుల్లో 610 కిలోమీటర్ల సైకిల్ యాత్ర చేపట్టానని, ఢిల్లీ చేరుకుని ప్రధానికి విన్నవిస్తానని, దీనికి ఇంకా 15 రోజుల సమయం పడుతుందన్నారు. మరో 800 కిలోమీటర్ల దూరం వెళ్లాల్సి ఉందన్నారు. పిల్లలైతే గుర్తుకొస్తున్నారు. ఎప్పుడు కూడా ఇన్ని రోజులు నేను ఇంత దూరంగా లేను, కానీ తప్పది. ఈ ఆడపిల్లల పుట్టుక ఫుల్ స్టాప్ కావద్దు అంటే, ఈ ఆడపిల్లలు బ్రతకాలంటే తప్పస్వామిని అయితే పోవాల్సిందే. ఎందుకంటే అయ్యప్ప స్వామికి మాట ఇచ్చిన, నేనైతే మాట తప్పలేను. కానీ పిల్లలైతే బాగా గుర్తుకొస్తారు స్వామి. ముందుగా టీజీఎస్ ఆర్టీసీలో ప్రమాదాల నివారణ, కేఎంపీఎల్ మెరుగుదలపై డిప్యూటీ రీజనల్ మేనేజర్ మధుసూదన్ శిక్షణ ఇచ్చారు. టీజీఎస్ ఆర్టీసీ నిజామాబాద్ రీజియన్లో డ్రైవర్ల భద్రత, జాగ్రత్తలు, అపమాతాల నియంత్రణ, అలాగే కేఎంపీఎల్ పెంపుపై ప్రత్యేక రిఫ్రెష్ శిక్షణ తరగతిని డిప్యూటీ రీజనల్ మేనేజర్ నిర్వహించారు. ఈ కార్యక్రమంలో డిప్యూటీ రీజనల్ మేనేజర్ డ్రైవర్లను ఉద్దేశించి మాట్లాడుతూ ప్రతి ప్రయాణికుడి ప్రాణ భద్రత డ్రైవర్ చేతుల్లోనే ఉంటుందన్నారు. వేగం నియంత్రణ, రోడ్డు నియమాలు పాటించడం, అలసట లేకుండా డ్రైవింగ్ చేయడం, వాహనాన్ని సమయానికి తనిఖీ చేయడం వంటి అంకాలు అవిఘాతాలను గణనీయంగా తగ్గిస్తాయని తెలిపారు. కేఎంపీఎల్ పెంపు కోసం స్టాఫ్ డ్రైవింగ్, క్లబ్ బ్రేక్ వాడకంపై నియంత్రణ, ఆర్థికమైన డ్రైవింగ్ పద్ధతులను పాటించాలని సూచించారు. ప్రొజెక్టర్ ద్వారా వివిధ వీడియోలు డ్రైవర్లకు అవగాహన కల్పించారు. ఈ రిఫ్రెష్ మీట్లో పెద్ద సంఖ్యలో డ్రైవర్లు పాల్గొని విలువైన సూచనలను పొందారు. అధికారులు డ్రైవర్లకు భద్రతా ప్రమాణాలు పాటిస్తూ ప్రజలకు మెరుగైన సేవలు అందించాలని పిలుపునిచ్చారు. దేశ ప్రజల సంపదను దోచుకుంటున్న బహుళ జాతీయ కంపెనీలకు వ్యతిరేకంగా పోరాడేవారిని బూటకపు ఎన్కౌంటర్లతో కాల్చి చంపుతున్నారని సిపిఐఎంఎల్ మాస్లైన్ జిల్లా కార్యదర్శి వి ప్రభాకర్ అన్నారు.
శుక్రవారం ఆర్మూర్ ప్రజాపంత ఆఫీస్లో మీడియా సమావేశంలో ఆయన పాల్గొని మాట్లాడుతూ దేశ ఖనిజ సంపదను పెద్ద పెద్ద కార్పొరేట్లకు కట్టబట్టే కుట్రలో భాగంగా ఆదివాసులను ఎల్లగొడుతున్నారని అన్నారు. పాలకుల యొక్క దుర్మార్గపు విధానాలను ప్రశ్నించేవారని నరమేధంతో నిర్మూలిస్తున్నారని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. కాగార్ పేరుతో దేశంలో నరేంద్ర మోడీ, అమిత్ షా కొనసాగిస్తున్న బూటకపు ఎన్కౌంటర్ల హత్యాకాండపై సుప్రీంకోర్టు జడ్జితో న్యాయ విచారణ జరిపించి బూటకపు ఎన్కౌంటర్లో పాల్గొన్న పోలీసులందరిపై హత్య నేరం కేసు పెట్టి విచారించాలని ఆయన డిమాండ్ చేశారు. తక్షణమే బూటకపు ఎన్కౌంటర్ల హత్యాకాండను కాగార్ హత్యాకాండను ఆపాలని ఆయన డిమాండ్ చేశారు. కేంద్ర ప్రభుత్వంతో చర్చలు జరపడానికి ముందుకొస్తున్నప్పటికీ ప్రభుత్వం నిరాకరిస్తుందని, మొదట చర్చలకు సిద్ధమన్న ప్రభుత్వం ప్రకటించి ఆచరణలో మోసం చేసిందని ఆయన విమర్శించారు. రాజ్యాంగంలో హక్కుల ప్రకారం ప్రశ్నించడం, ప్రజాస్వామ్య ప్రక్రియ, లోక్సభ స్వాతంత్రం దేశం రానున్న కాలంలో చీకటి రాజ్యంగా మారుతుందని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. ప్రజలంతా ఈ ఫాసిస్టుల పాలనకు వ్యతిరేకంగా పెద్ద ఎత్తున ఉద్యమానికి సిద్ధం కావాలని ఆయన పిలుపునిచ్చారు. సిపిఐఎంఎల్ మాస్ ఆర్మూర్ డివిజన్ కార్యదర్శి బి దేవరాం మాట్లాడుతూ దేశంలో మావోయిస్టులు, కమ్యూనిస్టులపై బీజేపీ, ఆర్ఎస్ఎస్ ప్రభుత్వం నరమేధం కొనసాగిస్తుందని, ఈ హత్యాకాండను తీవ్రంగా ఖండిస్తున్నామని ఆయన తెలిపారు. దేశంలో కమ్యూనిస్టు పార్టీ ఏర్పడే 100 సంవత్సరాలు అవుతుందని, డిసెంబర్ 26ను పురస్కరించుకొని 25న హైదరాబాద్లో సుందరయ్య విజ్ఞాన కేంద్రంలో సదస్సును నిర్వహిస్తున్నామని ఆయన తెలిపారు. రాష్ట్ర వ్యాప్తంగా అన్ని జిల్లాల్లో సభలను నిర్వహిస్తున్నామని, అన్ని గ్రామాల్లో జెండావిష్కరణ చేస్తున్నామని ఆయన తెలిపారు. సామాజిక స్థితి మూలంగా కమ్యూనిస్టు పార్టీ ఏర్పడిందని, నేడు మావోయిస్టుల ఆధ్వర్యంలో తిరుగుబాటు జరుగుతుందని, ప్రజలు ఎంతవరకు దోపిడీకి గురైతే అంత మేరకు తిరుగుబాటు సాగుతుందని, రష్యా, చైనాలో కూడా తిరుగుబాట్లు జరిగాయని ఆయన తెలిపారు. ఈ మీడియా సమావేశంలో ఏఐయుకేఎస్ జిల్లా ప్రధాన కార్యదర్శి బాబన్న, బి కిషన్, పీడీఎస్ జిల్లా అధ్యక్షులు ఎం నరేందర్, నిఖిల్, నజీర్, పోసన్న, సామెల్ తదితరులు పాల్గొన్నారు. ఈరోజు దేశంలో ఉన్న ఖనిజ సంపద, ఈ దేశంలో ఉన్న వనరుల్ని, ఈ దేశంలో ఉన్న సంపదల్ని కార్పొరేట్ కంపెనీలు లూటీ చేయడానికి చేస్తున్న ప్రయత్నాన్ని ప్రశ్నించే వారిని బూటకపు ఎన్కౌంటర్లో కాల్చి చంపడం అతి దారుణం. ఇందులో భాగంగానే గత వారం రోజులుగా మనం పరిస్థితిని అంచనా వేస్తే హిట్మాని, టేక్ శంకర్ని ముందుగానే ఎక్కడో అరెస్ట్ చేసి దశల వారీగా తీసుకెళ్లి 10ల కొద్ది మందిని, కార్యకర్తల్ని, నాయకుల్ని, మావోయిస్టు ఎస్సీ సప్లై నిధులతో సీసీ రోడ్డు, డ్రైనేజీ పనులకు కాంగ్రెస్ నాయకులు మాజీ సర్పంచ్ దారం ప్రవీణ్ భూమి పూజ చేశారు. మాక్లూరు మండలం గొట్టముక్కల గ్రామంలో 15 లక్షల రూపాయలతో ఎస్సీ వాడలో సీసీ రోడ్డు, డ్రైనేజీ పనులను ప్రారంభించారు. అభివృద్ధి పనులకు నిధులు మంజూరు చేయించిన ఆర్మూర్ నియోజకవర్గ ఇన్ఛార్జ్ వినయ్ కుమార్ రెడ్డికి ధన్యవాదాలు తెలిపారు. అలాగే గ్రామంలో మంజూరైన ఇంద్రమ్మ ఇళ్లకు భూమి పూజ చేశారు. నిరుపేదల సొంతింటి కలను నెరవేర్చిన సీఎం రేవంత్ రెడ్డికి కాంగ్రెస్ పార్టీకి ఎల్లవెల్లలా అండగా ఉంటామన్నారు. ఈ కార్యక్రమంలో మండల కాంగ్రెస్ పార్టీ ఉపాధ్యక్షులు మోతే రాజేశ్వర్, సరికెల సురేష్, గల్వే గంగాధర్, ఎర్రన్న, మానుక గంగారెడ్డి గ్రామస్తులు పాల్గొన్నారు. మా గొట్టముక్కల గ్రామంలో ఆర్మూర్ కాన్స్టిట్యున్సీ ఇన్ఛార్జ్ వినయ్ రెడ్డి గారి కృషితో మా గ్రామంలో ఎస్సీ ఎస్టీ సప్లాన్ కింద మా గ్రామానికి 15 లక్షల రూపాయలు శాంక్షన్ చేసినందుకు, అలాగే మా గ్రామంలో మొదటి విడతగా 35 ఇంద్రమ్మ ఇండ్లు, రెండవ విడతలో 33 ఇంద్రమ్మ ఇండ్లు శాంక్షన్ చేసినందుకు, ముఖ్యంగా మాక్లూరు మండలంలో మా గ్రామంలో రెండవ విడతలో మా మండలంలో సుభాష్ నగర్ రామాలయంలో కృష్ణ తులసి దామోదర పూజలు అత్యంత వైభవంగా నిర్వహించుకున్నారు. నగరంలోని సుభాష్ నగర్ రామాలయంలో శ్రీకృష్ణ దామోదర తులసి బృందావన పూజలు ఆలయ అర్చకులు మంత్రనామలతో బృందావన పూజలు అత్యంత వైభవంగా నిర్వహించారు. నెల రోజుల పాటు కార్తీక మాసం, కార్తీక దీపోత్సవం ఉదయం వేళ, సాయంకాలం అత్యంత భక్తిగా నిర్వహించుకొని కార్తీక అమావాస్య అనంతరం ఈ రోజున తులసి బృందావన పూజలు ఆలయ కమిటీ మెంబర్స్, మహిళలు పెద్ద ఎత్తున పాల్గొన్నారు. ప్రతి సంవత్సరం వచ్చే కార్తీక మాసం పోలి పాడ్యమిని పురస్కరించుకొని తులసి బృందావన పూజా కార్యక్రమాలు నిర్వహించబడతాయని అర్చకులు తెలిపారు. పూజా కార్యక్రమాల్లో ధూప, దీప నైవేద్యాలతో అర్చనాభిషేకాలు తదితర కార్యక్రమాలు అంగరంగ వైభవంగా జరిగాయి. ప్రియ భగవద్బంధువులారా, ఇందూరు నగరంలో వెలిసినటువంటి శ్రీ సీతారామచంద్రస్వామి వారి యొక్క ఆలయంలో సుభాష్ నగర్ నందు గత నెల రోజులుగా కూడా కార్తీక మాసం సందర్భంలో ఆలయంలో 108 తులసి వృక్షాలను, మొక్కలను పెట్టుకొని దాని యొక్క బృందావనంగా ఏర్పాటు చేసుకొని బృందావన ఆరాధన అని ఈ నెల రోజులు కూడా ఉదయం రోజు ఒకరి చొప్పున ఉదయం 6 గంటలకు ఆకాశ దీపాన్ని వెలిగించుకొని 108 దీపాలు వెలిగించుకొని శ్రీకృష్ణుని, తులసిని. సుద్దపల్లి గ్రామంలో కొంగర రోహిత్ ద్వితీయ వర్ధంతి సందర్భంగా పుస్తకాలు పంపిణీ చేశారు.
శుక్రవారం డిచ్పల్లి మండలం సుద్దపల్లి గ్రామంలోని ప్రాథమిక పాఠశాలలో కొంగర రోహిత్ ద్వితీయ వర్ధంతి సందర్భంగా నోట్ పుస్తకాలు, పెన్సిళ్లు, రబ్బర్లు, పరీక్షా ప్యాడ్లు పంపిణీ చేశారు. ఈ కార్యక్రమం ప్రారంభంలో రోహిత్ తల్లిదండ్రులు శ్రీనివాసరావు, నీరజ, సోదరులు రాహుల్, రోహిత్ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ పంపిణీ కార్యక్రమానికి రోహిత్ తండ్రి కొంగర శ్రీనివాసరావు అధ్యక్షత వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ తన కొడుకు రోడ్డు ప్రమాదంలో గాయపడినప్పటికీ మనోధైర్యంతో ఉన్నత చదువులు చదివి సాఫ్ట్వేర్ కంపెనీలో ఉద్యోగం చేయడం జరిగిందని, ఇది ఇతర వికలాంగులకు కూడా ఆదర్శప్రాయమని అన్నారు. తన కుటుంబం వరకే కాక సమాజం పట్ల బాధ్యతగా ఆలోచించే రోహిత్ తన మరణానంతరం నేత్రదానం చేయడమే కాక వైద్య విద్యార్థులకు అభ్యసించడానికి అనుకూలంగా తన దేహాన్ని పరీక్షల నిమిత్తం అందజేయాలని కోరినట్లు తెలిపారు. ఇందుకు అనుకూలంగానే రోహిత్ మృతి అనంతరం రోహిత్ మృతదేహాన్ని నిజామాబాద్ ప్రభుత్వ వైద్య కళాశాలకు అందించినట్లు వివరించారు. ఈ కార్యక్రమంలో ప్రధాన వక్తగా పాల్గొన్న సిపిఐ-ఎంఎల్ పార్టీ నిజామాబాద్ రూరల్ జిల్లా కార్యదర్శి ప్రభాకర్ మాట్లాడుతూ సాంప్రదాయాల కన్నా మానవతా దృక్పథంతో రోహిత్ మృతదేహాన్ని సమాజం కోసం మెడికల్ కాలేజీకి ఇవ్వడం అభినందనీయమన్నారు. చిన్న అనారోగ్య సమస్యలు కూడా పెద్ద భారంగా మారకూడదని, ప్రతి ఒక్కరికి బీమా అవసరమని డీసీపీ రామచంద్రరావు పేర్కొన్నారు. హోంగార్డుల సంక్షేమంపై ప్రత్యేక సమీక్షా సమావేశం నిర్వహించారు. నిజామాబాద్ పోలీస్ కమిషనర్ సాయి చైతన్య ఆదేశాల మేరకు నేడు నిజామాబాద్ జిల్లా పోలీస్ పరేడ్ గ్రౌండ్లో శుక్రవారం నిర్వహించిన ప్రత్యేక సమావేశంలో అదనపు డీసీపీ కె రామచంద్రరావు హోంగార్డుల సంక్షేమాన్ని దృష్టిలో ఉంచుకొని ఆరోగ్య బీమాపై అవగాహన కార్యక్రమాన్ని నిర్వహించారు. యాక్సిస్ బ్యాంక్ మేనేజర్ హెల్త్ ఇన్సూరెన్స్ పథకాల గురించి వివరంగా చెప్పగా పోలీస్ కుటుంబాల ఆరోగ్య భద్రతను బలోపేతం చేసే మార్గాలపై సిహెచ్ శ్రవణ్ ప్రతిపాదనలు చేశారు. ఈ సందర్భంగా అదనపు డీసీపీ మాట్లాడుతూ పోలీసు వ్యవస్థలో అత్యంత ముఖ్య భూమిక పోషించే హోంగార్డులు ఆరోగ్యంగా, ఆర్థికంగా భద్రంగా ఉండడం మా మొదటి బాధ్యత అన్నారు. సేవలో నిమగ్నమయ్యే సమయంలో ఎలాంటి అనారోగ్య సమస్య వచ్చినా ఆరోగ్య బీమా మీకు రక్షణ కవచంలా నిలుస్తుందన్నారు. చిన్న సమస్యలు పెద్ద భారం కాకుండా ముందుగానే బీమా తీసుకోవడం ద్వారా కుటుంబాల భవిష్యత్తు పదిలం అవుతుందని అన్నారు. మీ ఆరోగ్యం, మీ కుటుంబం ఆనందమని, అందరికీ పూర్తి అవగాహనతో నిర్భయంగా ఆరోగ్య బీమా తీసుకుని భద్రతను పెంపొందించుకోవాలని అదనపు డీసీపీ పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో రిజర్వ్ ఇన్స్పెక్టర్స్ హెచ్ సతీష్, శేఖర్ బాబు, కె శ్రీనివాస్, తిరుపతి కార్పొరేట్ సాలరీ మేనేజర్ సి వెంకటేష్, బ్యాంక్ అధికారులు, హోంగార్డ్ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు. అఖిల భారతీయ అయ్యప్ప ధర్మ ప్రచార సభ ఆధ్వర్యంలో శబరిమల భక్తుల సౌకర్యం కోసం విద్యుత్ లేకున్నా మహా అన్నప్రసాద వితరణ నిరాటంకంగా కొనసాగేలా ఏర్పాట్లు చేశారు. అఖిల భారతీయ అయ్యప్ప ధర్మ ప్రచార సభ ఆధ్వర్యంలో శబరిమలలో జరిగే అన్నదాన మందిరంలో కరెంటు లేకున్నా కొనసాగుతున్న అన్నదాన మహాయజ్ఞం. ఈ అన్నదాన మందిరానికి ప్రతిరోజు వేలల్లో అయ్యప్ప భక్తులు వచ్చి స్వామివారి ప్రసాదాన్ని స్వీకరిస్తున్నారు. నవంబర్ 16వ తేదీ నుండి జనవరి 20వ తేదీ వరకు నిరంతరంగా ఉదయం 7 గంటల నుండి రాత్రి 11 గంటల వరకు అన్న ప్రసాదం అయ్యప్ప భక్తులకు అయ్యప్ప ప్రసాదంగా ఉచితంగా అందించబడును. ఈ అన్నదాన మహాయజ్ఞంలో ప్రతి ఒక్కరూ పాలు పంచుకోవాలని, ధన రూపేణా కానీ వస్తు రూపేణా కానీ మీకు తోచిన సహాయం చేయాలని కోరుకున్నారు. బడా భీమ్గల్ గ్రామంలో ఎల్లమ్మ తల్లి విగ్రహ పునఃప్రతిష్ఠాపన కార్యక్రమాలు భక్తి శ్రద్ధలతో ప్రారంభమయ్యాయి. బడా భీమ్గల్ గ్రామంలో అతి ప్రాముఖ్యమైన దేవాలయాల్లో ఒకటి అయిన పెదంగంటి ఎల్లమ్మ తల్లి విగ్రహ పునఃప్రతిష్ఠాపన కార్యక్రమాలు నేడు ప్రారంభమయ్యాయి. ఎల్లమ్మ విగ్రహం పునఃప్రతిష్ఠాపనలో భాగంగా మొదటి రోజు ఎల్లమ్మ తల్లి విగ్రహానికి గ్రామంలోని ప్రతి ఇంటి నుండి తెచ్చిన శుద్ధి చేసిన పసుపు నీటితో జలాభిషేకం నిర్వహించారు. అనంతరం గ్రామంలోని ప్రధాన వీధుల గుండా అమ్మవారిని ఊరేగించారు. మహిళలు మంగళహారతులు, బోనాలతో ఎల్లమ్మను ఎదుర్కోలు నిర్వహించి వాగు ఒడ్డున గల ఎల్లమ్మ ఆలయం వద్దకు భక్తి శ్రద్ధలతో ఊరేగింపుగా తీసుకెళ్లారు. ఈ కార్యక్రమంలో మహిళలు, ఎల్లమ్మ భక్తులు భారీ ఎత్తున పాల్గొన్నారు. 23వ తేదీ ఆదివారం రోజున ఎల్లమ్మ తల్లి విగ్రహ పునఃప్రతిష్ఠాపన కార్యక్రమం నిర్వహించడం జరుగుతుందని ఆలయ కమిటీ సభ్యులు తెలిపారు. ఈ కార్యక్రమంలో దేవాదాయ కమిటీ సభ్యులు, గ్రామ ప్రజలు, మహిళలు తదితరులు పాల్గొన్నారు. నగరంలోని వినాయక్ నగర్లో గల కాళికా మాతా దేవాలయంలో కార్తీక అమావాస్య సందర్భంగా సహస్ర దీపోత్సవాన్ని భక్తి శ్రద్ధలతో నిర్వహించారు. నగరంలోని వినాయక్ నగర్లోని కాళికా మాత దేవాలయంలో కార్తీక అమావాస్య సందర్భంగా గురువారం రోజున సహస్ర దీపోత్సవ కార్యక్రమాన్ని భక్తి శ్రద్ధలతో నిర్వహించారు. కాలనీ వాసులు అధిక సంఖ్యలో పాల్గొని ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేశారు. కాళికామాత దేవాలయంలో ప్రతి సంవత్సరము కార్తీక మాసం రోజున చివరి రోజున అనగా అమావాస్య రోజున ప్రతి సంవత్సరం కూడా అమ్మవారికి దేవాలయంలో సహస్ర దీపోత్సవ కార్యక్రమము అంగరంగ వైభవంగా స్త్రీమూర్తులచే నిర్వహించడం జరుగుతుంది. ఈ దీపోత్సవ కార్యక్రమంలో పాల్గొనడం వల్ల అమ్మవారికి అనుగ్రహం వల్ల, అలాగే శివయ్య దేవ అనుగ్రహం వల్ల అందరికి ఉన్నటువంటి దుఃఖాలు అన్నీ కూడా తొలిగిపోయి, మనిషికి ఉన్నటువంటి దుఃఖము కూడా తొలిగిపోయి, అలాగే కిసాన్ నగర్లో లబ్ధిదారులకు కాంగ్రెస్ నాయకులు సీఎంఆర్ఎఫ్ చెక్కులు పంపిణీ చేశారు. బాల్కొండ మండలం కిసాన్ నగర్లో ముఖ్యమంత్రి సహాయనిధి ద్వారా మంజూరైన చెక్కులను శుక్రవారం కాంగ్రెస్ నాయకులు లబ్ధిదారులకు అందజేశారు. అనారోగ్యాలకు గురై ఆసుపత్రుల్లో చికిత్స పొందిన 3 చెక్కులను పంపిణీ చేశారు. గ్రామ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు గంగా, సీనియర్ కాంగ్రెస్ నాయకులు చేని నగేష్, కపిల్, రాజలింగం, పురుషోత్తం, రమేష్, భూపిరెడ్డి తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఖోఖో విభాగంలో రాష్ట్ర స్థాయికి ఎంపికైన పచ్చల నడుకుడ విద్యార్థిని వీడీసీ సభ్యులు అభినందించారు. రాష్ట్ర స్థాయికి పచ్చల నడుకుడ ఉన్నత పాఠశాల విద్యార్థిని గుండెం వాగ్దేవి ఖోఖో విభాగంలో ఎంపిక కావడంతో గ్రామాభివృద్ధి కమిటీ సభ్యులు, ప్రధానోపాధ్యాయులు,
ఉపాధ్యాయ బృందం అభినందించారు. ఈ సందర్భంగా గెజిటెడ్ ప్రధానోపాధ్యాయులు జాడి రమేష్ మాట్లాడుతూ పాఠశాల వేల్పూర్ మండలం పచ్చల నడుకుడ ఉన్నత విద్యార్థిని గుండెం వాగ్దేవి ఖోఖో విభాగంలో అత్యుత్తమ ప్రతిభ కనబర్చి రాష్ట్ర స్థాయి టోర్నమెంట్కు ఎంపిక కావడం జరిగిందని, ఈ సందర్భంగా విద్యార్థిని అభినందించడం జరిగిందని తెలిపారు. ఈ నెల భువనగిరి జిల్లా 23, 24, 25 తేదీల్లో పాల్గొంటుందని పాఠశాల ప్రధానోపాధ్యాయుడు జాడి రమేష్ తెలిపారు. గత సంవత్సరం 4 విద్యార్థులు ఖోఖో మరియు ఉష్ క్రీడల్లో జాతీయ స్థాయిలో పాల్గొనడం జరిగిందని తెలిపారు. క్రీడాకారిణి అత్యుత్తమ ప్రతిభ కనబరిచే విధంగా తీర్చిదిద్దిన పాఠశాల ఫిజికల్ డైరెక్టర్ ఏ గంగాధర్ను, అలాగే క్రీడాకారిణి వాగ్దేవిని పాఠశాల ప్రధానోపాధ్యాయుడు రమేష్, ఉపాధ్యాయ బృందం, అమ్మ ఆదర్శ పాఠశాల అధ్యక్షులు సారిక, గ్రామాభివృద్ధి కమిటీ సభ్యులు తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొని అభినందించారు. స్థాయిలో, స్టేట్ స్థాయిలో, నేషనల్ స్థాయిలో కూడా ప్రతి సంవత్సరం సెలెక్ట్ కావడం జరుగుతుంది. పోయిన సంవత్సరం పుష్ అనే గేమ్ నుంచి నేషనల్ లెవెల్కి వెళ్ళాము. ఖోఖో గేమ్ నుంచి స్టేట్ లెవెల్కి వెళ్ళడం జరిగింది. ఈసారి కూడా మా జెడ్పీఎస్ఎస్ పచ్చల కూడా పాఠశాల నుంచి జోనల్ లెవెల్లో, డిస్ట్రిక్ట్ లెవెల్లో సెలెక్ట్ అయ్యి ఇప్పుడు రేపు భువనగిరి జిల్లా చౌటుప్పల్ స్కూల్లో స్టేట్ లెవెల్ మీట్ అంటే ఖోఖో గేమ్ ఆడడానికి మా పాఠశాల నుంచి గుండెం వాగ్దేవి సెలెక్ట్ అవ్వడం జరిగింది. ఈ సందర్భంగా ఇప్పుడు కొన్ని మండలాల వార్తలు. మొదోల్ మండలంలోని తరోడా గ్రామంలో గ్రామీణ పేదరిక నిర్మూలన సంస్థ ఐకేపీ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన వరిధాన్యం కొనుగోలు కేంద్రానికి ముఖ్య అతిథిగా మొదోల్ శాసనసభ్యులు పవర్ రామారావు పటేల్ హాజరై ప్రారంభించారు. అందులో ఖచ్చితంగా ఇంకా 20 ఇళ్ళు చెప్పడం జరిగింది. ఖచ్చితంగా 20 ఇళ్ళు పెడతాని సభాముఖంగా మీకు అందరికీ తెలియజేస్తున్నాను. అంగన్వాడీ బిల్డింగ్ నిన్ననే కొన్ని బిల్డింగ్లు శాంక్షన్ చేశాను. ఇప్పుడే నిన్ననే చెప్పి నాకు నర్సాగూడ. బంగారం వెండి ధరలు ఈ విధంగా ఉన్నాయి. 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర 1,25,500 రూపాయలు పలకగా, 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర 1,15,625 రూపాయలుగా ఉంది. అలాగే కేజీ వెండి ధర 1,62,000 రూపాయలు పలకగా, వెండి వస్తువుల ధర 10 గ్రాములకు గాను 1,570 రూపాయలుగా ఉంది. వార్తలు ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. తిరుమల శ్రీవారిని దర్శించుకున్న భారత రాష్ట్రపతి ద్రౌపది ముర్ము. పూర్ణ కుంభంతో ఘన స్వాగతం పలికిన టీటీడీ చైర్మన్ బిఆర్ నాయుడు, ఈవో ఏవి ధర్మారెడ్డి. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అధ్యక్షతన 25న సెక్రటేరియట్లో తెలంగాణ కేబినెట్ సమావేశం. అధికారిక ఉత్తర్వులు జారీ చేసిన ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి కె రామకృష్ణారావు. అంతర్జాతీయ బాక్సింగ్ ఛాంపియన్షిప్లో మరోసారి గోల్డ్ మెడల్ సాధించిన ఇందూర్ బాక్సింగ్ దిగ్గజం నిఖత్ జరీన్. హర్షం వ్యక్తం చేసిన నిజామాబాద్ క్రీడా ప్రేమికులు. డీఎస్పీ జరీన్కు శుభాకాంక్షలు తెలిపిన డీజీపీ శివధర్ రెడ్డి. మోపాల్ మండలంలో విస్తృతంగా పర్యటించిన రూరల్ ఎమ్మెల్యే డాక్టర్ భూపతి రెడ్డి. కులాస్పూర్ గ్రామ పెద్ద చెరువులో చేపపిల్లల విడుదల. మోపాల్లో కుర్మ సంఘం భవన నిర్మాణానికి శంకుస్థాపన చేసిన ఎమ్మెల్యే. శబరిమలలో వేలాదిగా వచ్చే అయ్యప్ప భక్తుల సౌకర్యార్థం విద్యుత్ లేకున్నా నిత్యాన్న ప్రసాద వితరణకు ఏర్పాట్లు చేసిన అఖిల భారతీయ ధర్మ ప్రచార సభ. అయ్యప్ప భక్తులు ధన వస్తు రూపేణా సహాయం చేయాలని కోరిన నిర్వాహకులు. వయోజన వృద్ధుల అనుభవం, జ్ఞానం, విలువలు సమాజ నిర్మాణానికి ఎంతో అవసరం. కామారెడ్డిలో అంతర్జాతీయ వయోవృద్ధుల దినోత్సవంలో జ్యోతి ప్రజ్వలన చేసి మాట్లాడిన కలెక్టర్ ఆశీష్ సాంగ్వాన్. రంగారెడ్డి జిల్లా మహేశ్వరం ఎల్బీ నగర్లో పర్యటించి ప్రజల సమస్యలు తెలుసుకున్న జాగృతి అధ్యక్షురాలు కవిత. ఫార్ములా ఈ రేస్ బేకార్ కేసు. కాంగ్రెస్ బీజేపీల టార్గెట్ బీఆర్ఎస్. నిజామాబాద్ బీఆర్ఎస్ కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో బీఆర్ఎస్ జిల్లా అధ్యక్షుడు మాజీ ఎమ్మెల్యే జీవన్ రెడ్డి. డొంకేశ్వర్లో కలెక్టర్ వినయ్ కృష్ణారెడ్డి ఆకస్మిక తనిఖీలు. తహసీల్దార్ కార్యాలయం, రైతు వేదిక, కొనుగోలు కేంద్రం సందర్శన. కళ్యాణలక్ష్మి షాదీ ముబారక్ పెండింగ్ అర్జీలపై ఆరా. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి ప్రసారమయ్యే వార్తల్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు చూస్తూనే ఉండండి మీ జీటీపీఎల్.